హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ చలికి ఎలా ఉన్నారు? నేనైతే చలికి గిలగడగడగడలాడిపోతున్నా. నాకైతే ఫస్ట్ డే చలి ఎక్కువ. గుర్తెప్పుడే నాకు చాలా చలి అన్నమాట. ఇప్పుడైతే ఇంకా నాదైతే లంచ్కి వంట అవుతుంది. చూడండి, ఎగ్ మసాలా. ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. ఇంకా మసాలా ఇక్కడ ఉడుకుతుంది. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? వంటలు అయినాయా అవ్వలేదా? మీలో ఎగ్ కర్రీ ఎంతమందికి ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. లంచ్ పాయింట్కి వచ్చేయండి, కలిసి తిందాం. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఎగ్ కర్రీ చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా చేస్తా అని నేను అనుకోవడం కాదు, అందరు అంటారు. వచ్చేయండి ఫ్రెండ్స్, లంచ్కి మా ఇంటికి. వేడి అన్నం, వేడి ఎగ్ కర్రీ కలిసి తినేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఎగ్స్ ఎక్కడ తెచ్చాము? చితుకు అయిపోయినాయి. నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయినాయో. అసలు ఉడకలేమని మళ్ళీ ఒకసారి ఉడకబెట్టిన, అయినా కూడా టొక్క సరిగ్గా రావట్లేదు. చూడండి, ఇవి చాలా రోజులు అయి ఉంటాయి, అందుకే ఇట్లా ఉన్నాయి. ఒకసారి అడగా అక్కడ ఆ ట్రే అంతా ఏం చేస్తాం? మొత్తం ట్రే మొత్తం ఒక్కసారి ఉడకబెట్టాం కదా. చూడు, ఒక్కసారి ఒక్క టొక్క కూడా సరిగ్గా రాలే. ఈ టొక్క అంటున్నాయి ఇంకా. చూడు, అన్నీ ఒక్కసారి ఉడకబెట్టుకొని ఏం చేస్తావు? ఒక్కదానికంటే ఒక్కదానికి రాలే. మిస్టేక్ ఏమో సరిగ్గా ఉడకలే అని మళ్ళీ ఉడకబెట్టిన, అయినా కూడా చూడండి ఎట్లున్నాయి. అడిగిరా అసలు మిగతా రిటర్న్ ఇచ్చేసి. ఇట్లయితే ఎట్లా? అవి చూస్తే కూడా తినబుద్ధి కాదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఫస్ట్ టైం 1-2 మిస్టేక్ అయితే కానీ పెట్టిన 6 గుడ్లకి 6 గుడ్లు టొక్కే చక్కగా వస్తలేదు. డబల్ టైం ఉడకబెట్టినాం మళ్ళీ. ఇట్లా ఉంటారు. కోల్డ్ స్టాక్ ఉన్నాయి, వాళ్ళు పక్కన పెట్టుకోవచ్చు కదా. మనకిచ్చి మన ఆరోగ్యాలు పాడు చేయడమే కదా. చూడండి, అవి మొత్తం వెనక్కి ఇచ్చేసినా. డబ్బులు ఇవ్వకపోయినా సరే అక్కడ పెట్టి వచ్చేసాయి. అది సంగతి. అంత కష్టపడి కర్రీ ఉండదు. ఆ ఎగ్స్ అట్లా అయినా ఎందుకు అదొక ఫీలింగ్ ఉంటుంది. తిన కూడా బుద్ధి కాదు కదా ఫ్రెండ్స్. చూడసలు ట్రే ఎగ్స్